అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పటికే మీరు వేరు కుంపటి ఎదుర్కోవాల్సి వస్తుంది. 5 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తూ చంద్రబాబు నాయుడు గారు మేము మాట్లాడుకున్నాం. ఇక్కడ వేరే కుంపట్లో వేరే బాగోతాలు ఎట్లేదు. పాతపట్నం నియోజకవర్గం జనసేన ఎక్స్పెక్ట్ నేను ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పడిన బాధ 2014లో వైసీపీ పార్టీ నుండి గెలిచిన మీరు మధ్యలో టీడీపీకి రావడమే మీ పాలిటి శాపంగా కొన్ని గ్రామాల్లో అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గంలో చెట్టు చివరి నియోజకవర్గం పాతపట్నం ఈరోజు వెనకబాటుతనం ముందు వరుసలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒడిశాల మధ్యలో నెలకొన్నటువంటి ఈ 5 మండలాల పరిధిలో విస్తరించిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జి ఉన్న కల్మటన్ మనతో ఉన్నారు. ఈసారి 2024లో ప్రస్తుతం ఆయనకి వేరు కుంపట వెంటాడుతుంది. టికెట్లు ప్రకటిస్తున్న ఈ క్రమంలో ఆయనకి టికెట్ వస్తుందా రాదా అనే విషయం ఆయనతో మాట్లాడి తీసుకుని చూస్తే కనుక జాబితాలు ఒకటొకటిగా వస్తున్నాయి. ఇప్పటికే మీరు వేరు కుంపట ఎదుర్కోవాల్సి వస్తుంది. 5 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తూ ఈరోజు అక్కడ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నంలో ఎందుకు ఈ అనిశ్చిత పాతపట్నం గురించి నెలకొన్నాం? అనిశ్చిత అని మీరు అంటున్నారు. మాకైతే అనిశ్చిత, నాకు తెలిసి అనిశ్చిత ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు మేము మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్న బట్టి ఆయన డైరెక్షన్లో మేము ఫాలో అవుతున్నాం అంతే. అంతకుమించి ఇక్కడ వేరే కుంపట్లు లేవు, వేరే బాగోతాలు ఎట్లేవు. సొంత పార్టీలో కుంపటి పక్కన పెడితే జనసేనతో పొత్తుల్లో భాగంగా పాతపట్నం నియోజకవర్గం జనసేన ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఇద్దరు అధ్యక్షులు కూర్చొని నిర్ణయిస్తారు. దానికి మనం చెప్పే సమాధానం ఏం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూర్చొని నిర్ణయిస్తారు. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. 2014లో వైసీపీ పార్టీ నుండి గెలిచిన మీరు మధ్యలో టీడీపీకి రావడమే మీ పాలిటి శాపంగా మారింది కావచ్చు. దానికి నేను మూల్యం చెల్లించాను 2019లో. కాబట్టి ఇప్పుడు అదేం లేదు. ఆ రీబ్యాక్లో అక్కడ నిర్వాసితులకి ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో చంద్రబాబు నాయుడుతో దెబ్బలాడి మరీ 480 కోట్లు ఇచ్చినా కూడాను ఈరోజు నిర్వాసితులు ఎవరు ఎందుకు రమణ్ని యాక్సెప్ట్ చేయండి? 420 కోట్లు ఇచ్చినా, మరొక 420 కోట్లు ఇచ్చినా వాళ్ళు చేసిన త్యాగానికి వాళ్ళకి ఆ రోజు బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం మంది వాళ్ళకి బాధాకరం. ఎందుకంటే తాతల తండ్రుల నుంచి వాళ్ళేమో ఎప్పటి నుంచో ఉన్న ఆ ఇల్లు కానీ ఆ ప్రదేశాన్ని కానీ ఖాళీ చేయడం మంది వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా బాధపడతాం. నేనున్నా ఆ పరిస్థితుల్లో బాధపడతాను. కాబట్టి ఆ బాధని వాళ్ళేమో వెళ్ళగక్కారు. అంతకుమించి నేను వాళ్ళేమీ తప్పట్లేదు. ఎందుకంటే అంతకుముందు 5 సార్లు మా కుటుంబాన్ని వాళ్ళందరూ ఆదరించిన వాళ్ళు, కలమట కుటుంబాన్ని ఆదరించిన వాళ్ళు ఆ నిర్వాసిత గ్రామాలు, వాళ్ళు త్యాగదనులు. వాళ్ళకి మేము ఎంత చేసినా ఇంకా చాలదు. మరి గతసారి వాళ్ళ కోపానికి నేను బలయ్యాను. నేను ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పడిన బాధ అనేది ఇల్లు వాకిలి వదిలేసి బయటికి వెళ్ళిపోయి ఎక్కడో కొండల్లో లేకపోతే ఈ తిత్లీ తుఫాను వల్ల బాధలు పడి ఉన్నారు. వాళ్ళ బాధలు వర్ణాతీతం. దానికి నేను మూల్యం చెల్లించాను. దానికి ఆ గ్రామాల ఖాళీ చేసే ప్రక్రియ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారులు జరగాల్సింది. ఎందుకంటే పరిహారం ఇచ్చిన పుష్కర కాలమైనా కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టుకుండడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదైతే దానికి బలిపశు అయింది ఈరోజు కలమట్రావు. ఎస్ 100%. అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరగవలసిన కార్యక్రమము. మరి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత జరగడం అంది. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరే దీనికి కారణం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 ఒక ఎకరం భూమికి ఇచ్చి మరి భూములు ఖాళీ చేసింది, ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసింది, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చింది. కానీ ఒక 10 సంవత్సరాలు ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఆగిపోయిందో అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి నష్టపోయింది పూడ్చడానికే నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడినప్పుడు ఆయన మరి యూత్ ప్యాకేజ్ రూపేణా ఆ రోజు నిర్వాసిత నాయకులు అందరూ ఉన్నారు. అచ్చెన్నాయుడు ఉన్నాడు, నేనున్నాను, రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ అందరం ఉండే సమయంలో నిర్ణయం జరిగింది ఒక కట్ ఆఫ్ డేట్ అని. అది తీసుకోవడంలో కొంత పొరపాటు వాళ్ళకి తెలియక మాకు తెలియక జరిగింది. దానివల్ల కొంత ఇబ్బందులు పడే నిర్వాసితులకు. అయితే మొన్న చంద్రబాబు నాయుడు కొత్తూరు వచ్చేటప్పుడు ఈ విషయమే నేను ఆయన ప్రస్తావించాను. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా నిర్వాసితులకు న్యాయం చేద్దామని ఆయన హామీ ప్రజలందరి మధ్యన ఇచ్చారు. కాబట్టి ఆ హామీని ఆయన నెరవేరుస్తారని, మళ్ళీ నిర్వాసితులకి న్యాయం చేస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. 5 సార్లు ఆ నియోజకవర్గం ప్రజలు కల్మట కుటుంబానికి పట్టం కడితే 2014లో పార్టీ మారాలన్నటువంటి యోచన ఎందుకు వచ్చింది? అది
మరి దానికి ముఖ్య కారణం గిరిజన ప్రాంతం అవడం ఒకటి. మా కార్యకర్తలు కూడా ఆ రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక భాగంగా మరి ఆ రోజు కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీ మారడం జరిగింది. మరి దానిలో భాగమే వైసీపీకి వెళ్ళాం. మళ్ళీ వైసీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కాలంలోనే మళ్ళీ టీడీపీ పార్టీలో చేరిందే తడుగా కేవలం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే టీడీపీ పార్టీలోకి వచ్చారా? 100% నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి, నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి నేనేమో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ రావడం జరిగింది. దానికి తగినట్టుగా కొన్ని వందల కోట్ల రూపాయలతో నేనేమో నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నాను. ఇవాళ పార్టీ మారాననే బాధ ఒక పక్క ఉంటే, అభివృద్ధి చేసుకోవాలనే నమ్మకము ఒక ఇది ప్రజల్లో చేశాడు, రావణ్ బాబు చేశాడు అనే ఒక మాట తెచ్చుకున్నాను. ఆ గౌరవం ఇది నాకు ఇప్పటికే క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నేను బాధపడడం లేదు. ఆ నియోజకవర్గం నేతలకు మాత్రం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కావడంతో ఒడిశా ఓటర్లే డిసైడ్ ఫ్యాక్టర్లు, అవునా? అది కాదండి, అన్ని ఓట్లు ఏం లేవు. డిసైడ్ ఫ్యాక్టర్ ఒరిస్సా ఓటర్ కాదు. కొన్ని గ్రామాల్లో అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో చేర్చారు తప్ప అన్ని ఓట్లు అనేది చేర్చాలి. డిసైడ్ ఫ్యాక్టింగ్ ఓట్లు అన్ని చేరలేదు. ఒకవేళ ఆ నియోజకవర్గం జనసేన కేటాయిస్తే ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కలమట్టం సిద్ధంగా ఉన్నారు. పార్టీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. అంటే పార్టీ అధిష్టాన నిర్ణయానికి ఏకీభవించే ఈరోజు ఎవరు పొత్తుల్లో భాగంగా ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు మనస్ఫూర్తి పనిచేయాలి. ఎస్, పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేపై నాన్ లోకల్ అని ఒక ముద్ర వేసింది, ఈ అంశాలు మీకు గెలుపుకు దోహదపడేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో సొంత పార్టీ వేరుకుంపటి కూడా ఈరోజు ఒక అవంతరంగా నిలిచింది. లేదు, మీరు సొంత పార్టీలో వేరుకుంపటాన్ని మీ ప్రెస్ వాళ్ళు మీరు పెట్టిందే తప్ప మా దగ్గర అయితే ఏం లేదండి. ఇప్పుడు మా నియోజకవర్గంలో అయితే ఒకే ఒక నా లీడర్షిప్లో పార్టీ వెళ్తుంది, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ చాలామంది కాంగ్రెస్ వాదులు కూడా ఉన్నారు, వారు కూడాను ఈరోజు అక్కడ టికెట్ ఆశించే పరిస్థితి. అదే కనుక జరిగితే గతంలో ఆ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఏవైనా నష్టం కలిగించే పరిస్థితి రావనుకుంటుంది? ఏం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో ఎవరో నాకు వస్తే సహకరిస్తే సహకారం తీసుకుంటాను. అంతకుమించి నాకు వాళ్ళకి ఏమి విభేదాలు లేవు. ఆస్తులు వాటాలు ఏం పంచుకోవడం కాదు కదా తగులు పడడానికి, కేవలం రాజకీయ శత్రుత్వమే. మరి మీరే చెప్తారు, రాజకీయంగా శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రత్వం ఉండదు. ఈవేళ ఎగ్నిస్ట్ అయినాం రేపు కలుస్తాం, లేకపోతే మొన్న ఎగ్నిస్ట్ అయినాం రేపు కలుస్తాం, దానికి ఏముంటుంది? చూస్తే కనుక ప్రస్తుతం పాతపట్నం నియోజకవర్గంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కార్యకర్తల అభిష్టానం మేరకు పార్టీ మారడం జరిగింది. అనంత కాలంలోనే నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరాల్సిన ఆవశ్యకత నెలకొన్న నేపథ్యంలో నిర్వాసితులు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరిగేందుకు తాను పోరాటం చేశాను. పార్టీ మారిన క్రమంలో 2019లో ప్రజలు తనకు తగిన బుద్ధి చెప్పినా కూడా మదనపాటుకు గురైన, కాకపోతే నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్న సంతృప్తి మాత్రం తను అంటే మానసికంగా బలాన్ని కల్పించారు. 2024లో మాత్రం సొంత పార్టీలో ఎటువంటి వేరుకుంపటి లేకపోయినా కూడా పొత్తుల్లో భాగంగా జనసేన కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానాన్ని శిరోధారంగా భావించి అభ్యర్థిని గెలిపించుకోవడంలో ఎటువంటి అలసత్వం కూడా చూపించడం. పాతపట్నంలో ఈసారి టీడీపీ గెలుపుకు మాత్రం తనంతగా పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పి కల్మట్రావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.